అధికారం కోసమే ఉచితాలు, ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడి హామీలు, అన్ని రాజకీయ పార్టీలదు ఇదే తంతు. ఉచితాలు అనుకుంటూ రాష్ట్రాలను అన్నిటి కూడా కంప్లీట్గా ఆర్థిక సంక్షోభాలకు నెడుతూ ఉన్నారు. ఇది తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు, ఉచితాల పేరు మీద ఈరోజు రాష్ట్రాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున సంక్షోభంలోకి, ఆర్థిక సంక్షోభం నెడుతున్నారు. అది చేసారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలం తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 10 ఏళ్ళు కేసీఆర్ అదే చేసిండు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఇస్తూ ఉంది. దీనివల్ల నష్టం ఎక్కడ జరుగుతుందంటే రాష్ట్రాలు అన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి పట్టించుకోకుండానే పాత స్కీమ్స్ కంటిన్యూ, వాటికి కొత్తవి అదనం. ఎన్టీఆర్ హయాం నాటి పథకాలు నేటికి కొనసాగింపు. నాడు ₹2కు కిలో బియ్యం, నేడు ఫ్రీగానే. అప్పులు చేసి మరీ పథకాల అమలు, వాటిని తీర్చేందుకు మళ్ళీ అప్పు. ఫ్రీ స్కీమ్స్పై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం. పథకాలపై చర్చకు ఇదే సరైన సమయం అంటూ సుప్రీంకోర్టు కూడా చెప్తున్న విషయం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఏదైతే జరుగుతూ ఉందో ఈ ఉచిత పథకాలు ఏవైతున్నాయో వాటిపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు కొంత కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇబ్బడిగా ఏది పడితే హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. తర్వాత ఆ హామీలు నెరవేర్చడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. అది కేసీఆర్ కూడా అదే చేసిండు, ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తూ ఉన్నాడు. అసలు కేసీఆర్ నిజంగా చెప్పాలంటే కేసీఆర్కి ఈ రాష్ట్రంలో ఒక సామాజికమైనటువంటి మార్పు తీసుకురావడానికి ఒక అవకాశం ఉండే. దాని మొత్తం కూడా పోగొట్టి కేవలం ప్రజల్ని సోమరిపోతులుగా చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఆయన చాలా పెద్ద కుట్ర పన్నెండు. దానివల్ల ఈరోజు పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. రాష్ట్ర పరిస్థితి, ప్రజలు అట్లే తయారయ్యారు, పరిస్థితి కూడా అట్లే తయారైంది. సో ఎన్నికలు వస్తే చాలు అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ప్రకటించడం పరిపాటిగా మారింది. రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే ఇబ్బడిగా హామీలు ఇచ్చేస్తున్నాయి. సో ఒక దళిత బంధు గురించి నేను తక్కువ ఇచ్చినట్టు కాదు, కానీ దళిత బంధు వల్ల 90% ఆ దళిత బంధు స్కీమ్ వల్ల 90% ఎవరైతే లబ్ధిదారున్నారో దానివల్ల ప్రయోజనం పొందినట్టున్నారు. ఇప్పటికి కూడా దానివల్ల 10 లక్షల రూపాయలు ఇచ్చారంటే ఒక కుటుంబం లైఫ్ సెట్ కావాలి. అలాంటిది ఆ 10 లక్షలు ద్వారా ఆయన ఒక సంవత్సరం పాటు ఎంజాయ్ చేసి వదిలేసింది తప్ప దానివల్ల దీర్ఘకాలిక ప్రయోజనం ఒక్కటి కూడా పొందలేదు. సో ఇది ఎవరి చాతకాని వైఫల్యం అంటే కేసీఆర్ యొక్క చాతకాని వైఫల్యమే. ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. సో తీరా అధికారులకు వచ్చాక వాటిని అమలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఉచిత సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఖజానాకు పెను భారంగా మారుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అవగాహన లేమి, భవిష్యత్తు గురించి ఎలాంటి విజన్ లేకపోవడం వల్లే 1982 నుంచి ఉచిత సంక్షేమ పథకాలు అధికమయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. సంక్షేమ ముసుగులో రాజకీయ పార్టీలు అధికారం కోసం సంక్షేమాన్ని ఎంచుకున్నాయి. ఆ ముసుగులో విపరీతమైన హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. కొత్తగా ఉచిత పథకాలు ఇవ్వడమే కాకుండా అప్పటి వరకు ప్రభుత్వాలు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రజల ఆదరణ చూరుకున్న వాటిని సైతం కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే వాటిని తొలగిస్తే ప్రజాగ్రహానికి గురవాల్సి ఉంటుంది. అందుకే వాటిని కొనసాగిస్తున్నాయి. కొత్తవి పాతవి కలుపుకుంటే రాష్ట్ర ఖజానాపై పెను భారం పడుతుంది అంటూ చూస్తున్నాం. అధికారమే పరమావధిగా ఇష్టారీతిన హామీలు ఇవ్వడం, ఇక ఆ నెరవేర్చక ఏదో ఒక ఇబ్బందులు, అప్పులు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో రాష్ట్రం అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా సంకరాకిపోయింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్